అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకుల నరసన్న పటేల్ గారు మీడియాతో అదేవిధంగా ఆకుల నరసన్న పటేల్ గారు మాట్లాడుతూ రాజేంద్రరావు గారు గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్గా, నెట్ క్యాప్ డైరెక్టర్గా పనిచేశారని అన్నారు. అలాగే ఇదే సందర్భంలో డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ కార్పొరేటర్, జిల్లా స్థాయి నాయకులు ఆకుల నరసన్న పటేల్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తును సమర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్ గారు, ఆకుల నరసన్న పటేల్ గారు, డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్ గారు, గండి రాజేశ్వర్ గారు, ఉప్పరి రవి గారు, శ్రవణ్ నాయక్ గారు, జువ్వాడి మారుతీరావు గారు. త్వరలో నియమించుటకు ఈ సందర్భంగా ఈరోజు మేము వెల్చాల రాజేంద్రరావు గారి తరపున వారి నామినేషన్ మేము సమర్పించడం జరిగింది. వారు మహోత్తరమైన మనిషి. వారు వెల్చాల రాజేంద్ర గారు కల్పించడం లేని మనిషి, హుందాగా ఉండే మనిషి, ప్రజల మనిషి. రాజకీయాలలో ఉన్న వాళ్ళ ఫాదర్ కానీ, జగపతిరావు గారు కానీ అది మనిషి. వాళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక, ప్రజాదరణ ఉన్న వ్యక్తి కనుక వెల్చాల రాజేంద్రరావు గారికి మేమంతా వచ్చి వారి తరఫున నామినేషన్ పత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా మా మద్దతు రేపు వారికి ప్రతి ఒక్కరం వచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని అందరి సమక్షంలో తెలుపుతూ రేపు అందరం కలిసి మద్దతు తెలపడానికి వస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.